హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళటి క్లాస్‌లో అడ్వాన్స్ ఎక్సెల్‌లోని కొన్ని ఫార్ములాస్ డిస్కస్ చేసుకుందాం. సో, ముందుగా వీలుకప్ గురించి ఇవాళటి క్లాస్‌లో వీలుకప్, అదేవిధంగా ఎక్స్ లుకప్, హెచ్ లుకప్ గురించి చెప్తాను. సో, వీలుకప్ ఎలా చేయాలంటే ఈ హెడ్డింగ్స్ ఉన్నాయి కదా! దీన్ని బేస్ చేసుకొని స్టూడెంట్ మార్క్ లిస్ట్‌ని బేస్ చేసుకొని చేయాలి. నేను ఈ స్టూడెంట్ మార్క్ లిస్ట్ ప్రీవియస్ క్లాస్‌లో చెప్పాను. ఆ వీడియో కనుక మీరు మిస్ అయినట్లయితే కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తా, అక్కడ నుంచి చూడండి. హెడ్డింగ్స్ కాపీ చేసుకొని న్యూ షీట్‌లోకి వెళ్ళి ఇక్కడ పేస్ట్ చేయాలి. సో, ఇక్కడ మనం హారిజాంటల్‌గా పేస్ట్ చేయాలి. అంటే వీలుకప్ కదా, వర్టికల్‌గా ఉండాలి కాబట్టి ఈ రైట్ క్లిక్ ఇవ్వాలి. రైట్ క్లిక్, పేస్ట్ స్పెషల్, ట్రాన్స్‌పోజ్ డాటా, ఓకే. సో, ఈ విధంగా వచ్చిన తర్వాత ఫార్మాట్‌ని క్లియర్ చేసుకోవాలి. ఇక్కడ క్లియర్ ఫార్మాట్ ఉంటది. క్లియర్ ఫార్మాట్స్, హోమ్ ట్యాబ్‌లో ఎడిటింగ్ గ్రూప్‌లో క్లియర్. దీన్ని కొంచెం రో సైజ్ ఇంక్రీజ్ చేసుకోవాలి. ఈ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి. ఈ విధంగా సెలెక్ట్ చేసి రోడ్ సైజ్ అనేది ఇంక్రీజ్ చేసుకోవాలి. నేను కొంచెం జూమ్ చేసి చూపిస్తున్నా ఇక్కడ కింద జూమ్ ఇన్. నేమ్‌ని బేస్ చేసుకొని మనకు డీటెయిల్స్ కావాలి కాబట్టి ఇక్కడ వీలుకప్ అప్లై చేయాలి. సో, అదే విధంగా అంటే టేబుల్ రేంజ్ సెలెక్ట్ చేసుకోవాలి కదా! నేను అందుకు టేబుల్‌కి ఒక నేమ్ అనేది ఇస్తున్నా. లైక్ ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత టేబుల్‌కి నేను సీరియల్ నంబర్ తీసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ నేమ్ నుంచి నాకు కావాలి కాబట్టి నేమ్ నుంచి తీసుకున్నా. నేమ్ బాక్స్‌లో డాటా అని ఇస్తా. డాటా, ఎంటర్. ఈ విధంగా ఇచ్చేసిన తర్వాత ఈక్వల్ టు వీలుకప్, లుకప్ వాల్యూ ఇది. అదేవిధంగా టేబుల్ అరే మనం డాటా అని ఇచ్చాం కదా! ఇయ్యకుంటే మరి క్రైటీరియా సెలెక్ట్ చేసుకోవాలి మొత్తం. కాలమ్ ఇండెక్స్ నెంబర్ వచ్చేసి 2. ఎగ్జాక్ట్ మ్యాచ్ ఫాల్స్. ఇక నాట్ అప్లికేబుల్ అని వచ్చింది. ఎందుకంటే ఇక్కడ నేమ్ ప్లేస్‌లో ఏం లేదు కాబట్టి నాట్ అప్లికేబుల్ అని వచ్చింది. అదేవిధంగా వీలుకప్ రిమైనింగ్ వాటికి కూడా సేమ్ లుకప్ వాల్యూ, టేబుల్ అరే డాటా, కాలమ్ ఇండెక్స్ నెంబర్ 3, ఎగ్జాక్ట్ మ్యాచ్ ఫాల్స్. ఈ విధంగా మిగతా వాటికి కూడా చేసుకుంటూ వెళ్ళాలి. ఈ విధంగా రిమైనింగ్ వాటికి కూడా లైక్ ఫార్ములా అప్లై చేసుకున్నాక ఇక్కడ నేమ్ సపోజ్ రాజు అని ఎంటర్ చేస్తున్నా. రాజు. చూసారా వాళ్ళ యొక్క మార్క్స్ మొత్తం వచ్చాయి. సో, ఈ విధంగా నెక్స్ట్ ఎవరున్నారు, సపోజ్ హరి. ఈ విధంగా టోటల్ ఈ విధంగా వీలుకప్ ఫార్ములా అనేది వర్క్ అవుతుంది. ఎక్స్ లుకప్ చెప్పాను. సో, అది ఏ విధంగా వర్క్ అవుతుందో చూద్దాం. సో, దాన్ని ఎక్స్ లుకప్ నేమ్ టోటల్‌కి చేస్తాను. టోటల్ లైక్ యావరేజ్ కూడా చేద్దాం. యావరేజ్ కూడా చేయాలి అంటే ఇక్కడ అని కాలమ్ యావరేజ్ ఈ విధంగా వేసుకున్న తర్వాత ఆటోమేటిక్‌గా టేబుల్ ఫార్మాట్ అనేది అప్లై అయిపోయింది. అప్లై అయిన తర్వాత ఈక్వల్ టు యావరేజ్, ట్యాబ్, యావరేజ్. ఇక్కడ సబ్జెక్ట్స్ ఉన్నాయి కదా! వీటి క్రైటీరియా ఈ విధంగా తీసుకొని బ్రాకెట్ క్లోజ్, ఎంటర్. సో, 57.5 వచ్చింది. సో, ఈ అనదర్ మెథడ్ కూడా చేయొచ్చు. లైక్ 2 మెథడ్స్ ఈక్వల్ టు యావరేజ్, టోటల్. టోటల్ బై నెంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్ 6 బ్రాకెట్ క్లోజ్, ఎంటర్. చూసారా సేమ్ వచ్చింది యావరేజ్. ఇప్పుడు యావరేజ్‌ని ఎంటర్ చేసుకోవచ్చు. మీకు ఇప్పుడు ఎక్స్ లుకప్ చెప్తాను. ఎక్స్ లుకప్ ఈ షీట్‌లో చెప్తాను. ఈ షీట్‌లో చెప్తే మీకు క్లియర్‌గా అండర్‌స్టాండ్ అవుతది. సో, ఇక్కడ నేమ్, వాళ్ళ యొక్క నేమ్, అదేవిధంగా వాళ్ళ యొక్క నేమ్ ఎంటర్ చేస్తే నాకు టోటల్ రావాలి. టోటల్, అదేవిధంగా యావరేజ్. నేమ్ ప్రకారం టోటల్ రావాలి కదా! టోటల్ ఈక్వల్ టు ఎక్స్ లుకప్. ఎక్స్ లుకప్, లుకప్ వాల్యూ. లుకప్ వాల్యూ నేమ్ రిఫరెన్స్ ప్రకారం రావాలి కాబట్టి క్లిక్ చేసుకోవాలి. ఎంటర్. లుకప్ అరే. లుకప్ అరే అంటే మనము ఇక్కడ ఏం ఎంటర్ చేస్తాం, నేమ్ ఎంటర్ చేస్తాం కదా! సో, వీళ్ళ యొక్క నేమ్ క్రైటీరియా ఈ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత రిటర్న్‌లో ఏం రావాలి? రిటర్న్‌లో మనకు టోటల్ రావాలి. వీళ్ళ యొక్క టోటల్. ఇక్కడ ఈ క్రైటీరియా ఈ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి. బ్రాకెట్ క్లోజ్, ఎంటర్. యావరేజ్. ఎక్స్ లుకప్, లుకప్. లుకప్ వాల్యూ, లుకప్ అరే. నేమ్‌ని బేస్ చేసుకొని రావాలి. ఇంకా కామా రిటర్న్‌లో మనకు యావరేజ్ రావాలి. యావరేజ్ ఈ విధంగా. బ్రాకెట్ క్లోజ్, ఎంటర్.
సో, మనకు నాట్ అప్లికేబుల్ వచ్చింది. ఎందుకంటే ఇక్కడ నేమ్ రిఫరెన్స్ దగ్గర ఎంప్టీ ఉంచాం కాబట్టి. ఇక్కడ సపోజ్ నేను రాజు టైప్ చేస్తున్నాను. వాళ్ళ యొక్క టోటల్ 345 టోటల్ చూసారా? టోటల్ 345. యావరేజ్ వచ్చేసి 57.5. సో, వి లుకప్, ఎడ్జ్ లుకప్ మరియు ఎక్స్ లుకప్‌కి డిఫరెన్స్ ఏందో అర్థమైందా? అంటే వి లుకప్‌కి, ఎక్స్ లుకప్‌కి. వి లుకప్ అయితే మనం టేబుల్ క్రైటీరియా టోటల్ కూడా సెలెక్ట్ చేయాలి. సో, ఎక్స్ లుకప్‌కి వచ్చేసరికి రిఫరెన్స్ ఐడి దేని ప్రకారం రావాలి? నేమ్ ప్రకారం ఈ క్రైటీరియా మాత్రమే సెలెక్ట్ చేయాలి. టేబుల్ అవసరం లేదు. సో, రిటర్న్‌లో ఏం రావాలి? రిటర్న్‌లో టోటల్ రావాలి, హిందీ రావాలి, మ్యాథ్స్ రావాలి. ఈ విధంగా తెలుగు, సైన్స్, ఇంగ్లీష్, సోషల్, యావరేజ్ ఈ విధంగా మనకి ఇష్టం వచ్చినట్టు క్రైటీరియా సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే ఇష్టం వచ్చినట్టు అంటే మనకు ఏదైతే అవసరం రిక్వైర్మెంట్ ఉందో దాని ప్రకారం నడుచుకోవాలి అంటున్నా. సో, ఇక్కడ నేమ్ చేంజ్ చేస్తా. హరి, హరి. చూసారా? టోటల్, యావరేజ్ చేంజ్ అయిపోయింది. సో, ఇక్కడ యావరేజ్‌కి డెసిమల్ రాలేదు కదా! మనం ఇక్కడ డెసిమల్ కూడా ఇచ్చుకోవచ్చు. 2 డెసిమల్స్ ఈ విధంగా 2 డెసిమల్స్ ఈ విధంగా ఇచ్చేసి స్ తర్వాత కోమల్ ఈ విధంగా చేంజ్ చేసుకోవచ్చు. హరి, నిఖిత, నిఖిత అదేవిధంగా సుజాత. సో, ఈ విధంగా ఎక్స్ లుకప్ అనేది చాలా ఈజీగా చేసుకోవచ్చు. సో, అదేవిధంగా హెచ్ లుకప్ చెప్పాలి కదా మీకు. హెచ్ లుకప్ చెప్పాలి అంటే డాటాని ట్రాన్స్‌పోజ్ చేసి చెప్పాలి. సో, డాటాని మొత్తం డాటా కూడా ట్రాన్స్‌పోజ్ అవ్వాలి. ట్రాన్స్‌పోజ్ అవ్వాలి అంటే ఈ క్రైటీరియా మొత్తం సెలెక్ట్ చేసుకోవాలి ఈ డాటా. డాటా అయిపోయింది. లైక్ హెడ్డింగ్స్ అయిపోయినాయి. ఇప్పుడు డాటాకి రావాలి కదా! ఈ విధంగా సెల్ యాక్టివేషన్ నుంచి రైట్ క్లిక్ ఇవ్వాలి. రైట్ క్లిక్ ఇచ్చి ట్రాన్స్‌పోజ్. ఓకే. ఓకే. డాటా అనేది ట్రాన్స్‌పోజ్ అయింది. సో, ఫార్మాట్ క్లియర్ చేయాలి ఫస్ట్. క్లియర్ ఫార్మాట్. లైక్ ఇక్కడ యావరేజ్ ఉంది కదా! యావరేజ్. సో, ఇక్కడ వాల్యూస్ ఎందుకు రాలేదంటే ఇది ఫార్ములాస్ అప్లై అయింది కదా! అందుకే మీకు వాల్యూస్ అనేది డిస్‌ప్లే అవ్వాలి. మీకు వాల్యూస్ ఈ విధంగా చేసుకోవచ్చు. ఈ విధంగా డ్రాగ్ చేసుకోవాలి. అదేవిధంగా యావరేజ్ కదా! యావరేజ్ టోటల్ బై నెంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఈ విధంగా డ్రాగ్ చేసుకోవాలి. లైక్ ఈ విధంగా డ్రాగ్ చేసుకున్న తర్వాత ఈ నేమ్స్ అన్నీ మళ్ళీ ట్రాన్స్‌పోజ్ చేయాలి. కాపీ చేసుకొని ఈ విధంగా కింద ట్రాన్స్‌పోజ్ ఓకే. సో, ఈ విధంగా ట్రాన్స్‌పోజ్ అయినాయి కదా! ఇప్పుడు హెచ్ లుకప్ ఏ విధంగా చేయాలో చూపిస్తా. ఇక్కడ నేమ్స్ ఉన్నాయి కదా! నేమ్స్ అదే వీళ్ళ యొక్క టోటల్ చూపిస్తా. ఈక్వల్ టు హెచ్ లుకప్ లుకప్ వాల్యూ టేబుల్ అర్రే. లైక్ ఈ టేబుల్ అర్రే సెలెక్ట్ చేసుకోవాలి కదా! ఈ విధంగా టేబుల్ అర్రే సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని రో ఇండెక్స్ నెంబర్ వచ్చేసి 2 అంటే ఇక్కడ ఫస్ట్ నేమ్ కదా! ఇది 1 ఇది తెలుగు 2 ఆ విధంగా. ఎగ్జాక్ట్ మ్యాచ్ ఫాల్స్. బ్రాకెట్‌లో ఎంటర్. సో, ఈ విధంగా మీకు ప్రతిసారి టేబుల్‌ని సెలెక్ట్ చేయాలనుకుంటే టేబుల్‌కి సెపరేట్ నేమ్ అనేది ఇచ్చుకోవచ్చు ఇక్కడ కూడా. ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని డాటా ఈ విధంగా ఇచ్చుకోవచ్చు. లైక్ ఆల్రెడీ మనం మెన్షన్ చేసాం కదా! లైక్ హెచ్ లుకప్ అని ఇద్దాం. హెచ్ లుకప్ ఈ విధంగా ఇద్దాం. ఈ విధంగా ఇచ్చేసిన తర్వాత తెలుగు 2 దీన్ని జూమ్ చేద్దాం కొంచెం లైట్‌గా జూమ్ చేద్దాం. 2 ఈ విధంగా ఇంగ్లీష్ ఈక్వల్ టు ఇక్కడ హెచ్ లుకప్ 1 ఇద్దాం. ఎందుకంటే హెచ్ లుకప్ అనేది ఫార్ములా కదా! హెచ్ లుకప్ 1 సపోజ్ హెచ్ లుకప్ డాటా అని కూడా ఇవ్వచ్చు. హెచ్ లుకప్ డాటా ఇద్దాం. ఎందుకంటే హెచ్ లుకప్ ఫార్ములా కదా! మళ్ళీ అందులో తీసుకుంటుంది. లుకప్ వాల్యూ హెచ్ లుకప్ డాటా అదేవిధంగా రో ఇండెక్స్ నెంబర్ వచ్చేసి 3 ఎగ్జాక్ట్ మ్యాచ్ కోసం ఫాల్స్. అదేవిధంగా లుకప్ వాల్యూ టేబుల్ అర్రే హెచ్ లుకప్ డాటా రో ఇండెక్స్ నెంబర్ వచ్చేసి 3 క్లోజ్ ఎంటర్ ఈక్వల్ టు లుకప్ వాల్యూ టేబుల్ అర్రే రో ఇండెక్స్ నెంబర్ 4 ఎగ్జాక్ట్ మ్యాచ్ బ్రాకెట్ క్లోజ్ ఎంటర్ ఈక్వల్ టు హెచ్ లుకప్ వాల్యూ టేబుల్ అర్రే రో ఇండెక్స్ నెంబర్ 5 ఎగ్జాక్ట్ మ్యాచ్ ఈక్వల్ టు హెచ్ లుకప్ వాల్యూ టేబుల్ అర్రే
చూసారా వాళ్ళ యొక్క డీటెయిల్స్ అన్ని ఈ విధంగా రావడం జరిగింది. టోటల్ 3.5, యావరేజ్ 57.5. చూసారా టోటల్ 3.5, యావరేజ్ 57.5. అదేవిధంగా హరి టోటల్ 330, యావరేజ్ 55. అదేవిధంగా నిఖిత టోటల్ 404, యావరేజ్ 67.3333. చూసారు ఈ విధంగా హెచ్‌లుకప్ ఫార్ములా అనేది ఈజీగా అప్లై చేసుకోవచ్చు. సో ఈ క్లాస్‌లో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా వాటికి రిప్లై ఇస్తాను. సో ఇంతవరకు ఎవరైనా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కన ఉన్న ఆల్ పై ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.